పిల్లి పాలు తాగుతూ తనను ఎవరు చూడటం లేదు అనుకుంటుందట. అలా ఉంది టీటీడీ బోర్డు మెంబర్ వ్యవహారం. తను ఏం చేసినా ఎవరికీ తెలియదులే అనుకున్నారు. తెల్ల పంచ కట్టుకుని తిరునామం పెట్టుకుని పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నారాయన. కానీ అతని భార్య కుమారుడు మాత్రం చర్చిలో తేలారు. పోనీ అదేమైనా గుట్టుగా సాగిందా అంటే అది కాదు. ఏకంగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే ఫోటోలు పెట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు, చర్చి ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రార్థనలు చేస్తున్న ఫోటోల వరకు అన్ని పెట్టేశారు. అడ్డంగా బుక్ అయ్యారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేంద్రంగా మారుతుందా? సకల పాపాలను తొలగించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొందరు అపచారానికి పాల్పడుతున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులను చర్చికి పంపడం తీవ్ర దుమారానికి దారితీసింది. వెంటనే తన సభ్యత్వానికి దర్శన్ రాజీనామా చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పాలక మండలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతడిని బోర్డు మెంబర్ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దర్శన్ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ ను కలుస్తామని తిరుక్షేత్ర రక్షణ కమిటీ అధ్యక్షుడు ఓంకార్ తెలిపారు. దర్శన్ కు టీటీడీలో కొనసాగే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. మొండిగా ముందుకెళ్తామంటే ఉద్యమిస్తామని ఓంకార్ హెచ్చరించారు. 2007 నిబంధనల ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న డిక్లరేషన్ ఇవ్వాలి. పకడ్బందీగా నిబంధనలు రూపొందించినా వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్య మతస్థులు ఎంట్రీ ఇచ్చారు. ఇక పొరుగు రాష్ట్రాల వారికి టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ ప్రభుత్వం కూడా పాటించింది. అలా కర్ణాటక కోటాలో దర్శన్ కు అవకాశం దక్కింది. కాఫీ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపే ఉంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడమే ఇప్పుడు వివాదంగా మారింది. నిబంధనల ప్రకారం చర్చికి వెళ్లే వారిని టీటీడీలో ఉద్యోగులుగా కూడా తీసుకోరు, ఉన్నా తొలగిస్తారు. హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను మాత్రమే ఆచరిస్తామని టీటీడీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దర్శన్తో కూడా అలాంటి సత్య ప్రమాణం చేయించి ఉంటారు. మరి ఈ చర్చి ఫోటోలు ఎలా వచ్చాయి? ఆయన భార్య కుమారుడు చర్చికి ఎందుకు వెళ్లారు? ఆ చర్చిలో చాలా భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పోనీ ఏదో తెలియక వెళ్లారా అంటే వారి అవతారం అలా లేదు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో దర్శన్ తిరునామంతో కనిపిస్తున్నారు. ఆయన భార్య కూడా చీరకట్టు నుదుటన బొట్టు పెట్టుకుని ఉన్నారు. కానీ చర్చిలో మాత్రం ఆమె నుదుటన బొట్టు లేదు. పైగా చర్చికి తరచూ వెళ్తున్న వారిలానే జీన్స్ ధరించారు. దీనికి దర్శన్ ఏం సమాధానం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏం చెప్తుంది? ఈ వివాదంపై ప్రభుత్వం ఏమంటోంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీరిపై? సోనీ, టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఇప్పటికే ఎంతో మంది అన్యమతస్థులు ఉన్నారంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. అదేవిధంగా టీటీడీ కూడా వాళ్ళందరినీ కూడా అంచెలంచెలుగా కూడా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్నారు. వేరే శాఖలకు బదిలీ చేస్తున్నారు. అవసరం వస్తే శాశ్వతంగా ఉద్యోగాల నుంచి కూడా బయటకు పంపుతున్నారు. అయితే టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఎంతో విలువలతో కూడినటువంటి పాలక మండలి ఇప్పటి వరకు ఉందని కూడా అందరూ అనుకున్నారు. బట్ ఏరా అంటే ఇప్పుడు తాజాగా దర్శన్ ఉదంతం ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. బోర్డు సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక చర్చిలో అంటే అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున
దర్శన్ బోర్డు సభ్యులు కావచ్చు, అదే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు అయితే బలంగా వస్తున్నాయి. అయితే ఇదంతా తెలియకనే ప్రభుత్వం కూడా ఇతనికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించిందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి ఎంతో మందికి అవకాశం రాదు. అలాంటిది బోర్డు సభ్యులుగా అవకాశం వచ్చింది అంటే అది భగవంతుని కృపగానే భావించవచ్చు. అలాంటిది అతను వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి అంటే స్వామివారి ఆలయంలో అంటే బాధ్యతలు చేపట్టే రోజున ఒకసారి మనం ఆ ఫోటోస్ స్క్రీన్ పైన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన రావడం జరిగింది. అక్కడ అదే సందర్భంలోనే కట్టు బొట్టు అదే విధంగా మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళ సతీమణి చీరతో స్వామివారి సన్నిధిలో ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బాధ్యతలు చేపట్టే సందర్భంలో. అదే సందర్భంలో అతను కూడా నామాలు పెట్టుకుని ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు అంటే అక్కడ ఒక చర్చిలో అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేసే సందర్భంలో అక్కడ ఎటువంటి సాంప్రదాయం బట్టలు కాకుండా కనీసం నుదుటి పైన బొట్టు కూడా లేకుండా ఆ రకంగా అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున ఒక వివాదంగా రేగింది. అంటే ఇప్పటికే హిందూ సంఘాలు కానీ అదేవిధంగానే శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే టీటీడీ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు, టీటీడీ ఉద్యోగుల పైన చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే బోర్డులో ఉన్నటువంటి అన్యమతస్తులను ఎందుకు తొలగించడం లేదు, ఇవన్నీ తెలియకనే అతనికి బోర్డు సభ్యత్వం ఇచ్చారా, ఇట్లా రకరకాల ప్రశ్నలు చాలా మంది లేవనెత్తున్నారు. ఖచ్చితంగా దర్శన్ దీనికి సమాధానం చెప్పాలి, బోర్డు సభ్యులు దీనిపైన సమాధానం చెప్పాలి, బోర్డు కూడా దీనిపైన అంటే చర్చించి అంటే చర్యలు తీసుకోవాలి ఆయన పైన. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా బోర్డు సభ్యులుగా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు గతంలో లేవు. అలా ఎవరైనా సరే ఆరోపణలు వస్తే వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీటీడీ నుంచి కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అలాంటిది దర్శన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం బలంగా వినపడుస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎంతో సాంప్రదాయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తిరుమల ఆలయంలో ఇక్కడ బోర్డులో అవకాశం రావాలంటేనే ఎన్నో రకాలుగా అంటే అవకాశం రాదు. అలాంటిది ప్రభుత్వం అవకాశం కల్పించిన తర్వాత దర్శన్ గాని అంటే ఇతను కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు టీటీడీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది. అదే విధంగానే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. బట్ దీనిపైన మాత్రం పూర్తి స్థాయి అతని పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తుంది. తోను రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకైతే కేంద్రంగా మారుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సకల పాపాలను తొలగించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొందరు అపచారానికి పాల్పడుతున్నారా? ఇక టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులను చర్చికి పంపడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇక వెంటనే తన సభ్యత్వానికి దర్శన్ రాజీనామా చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పాలక మండలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతన్ని బోర్డు మెంబర్ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దర్శన్ వ్యవహారంపై అయితే టీటీడీ చైర్మన్ కలుస్తామని తిరుక్షేత్రాల రక్షణ కమిటీ అధ్యక్షుడు ఓంకార్ తెలిపారు. దర్శన్ కు టీటీడీలో కొనసాగే హక్కు లేదని ఆయన మండిపడుతున్నారు. ఇక ముందుగా ముందుకెళ్తామంటే మాత్రం ఉద్యమిస్తామని ఓంకార్ హెచ్చరించారు. 2007 నిబంధనల ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి, అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక పకడ్బందీగా నిబంధనలు రూపొందించినప్పటికీ వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొండపై ఉద్యోగాల్లోనే కాదు ఏకంగా పాలక మండలిలోనే అన్యమతస్తులు ఎంట్రీ ఇచ్చారు. ఇక పొరుగు రాష్ట్రాల వారికి టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సంప్రదాయంగా వస్తుంది. కుటుంబ ప్రభుత్వం కూడా పాటించింది. అలా కర్ణాటక కోటలో దర్శనకు అవకాశం దక్కింది. కాఫీ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపే ఉంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడమే ఇప్పుడు వివాదంగా మారిందని చెప్పాలి. నిబంధనల ప్రకారం చర్చికి వెళ్లే వారిని టీటీడీలో ఉద్యోగులుగా కూడా తీసుకోరు. అయినప్పటికీ ఉన్నా కూడా తొలగిస్తారు. ఇక హిందూ ధర్మాన్ని అయితే